అందరూ మామూలుగా తెలుగు అబ్బాయిలను చేసుకుంటున్నారు, ఇక్కడ చేసుకుంటారు. సరే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ నార్త్ ఇండియన్స్ నో, సరే తమిళియన్స్ నో ఇక్కడ చేసుకుంటున్నాను. బెంగళూరుకి వెళ్ళిపోయి హైదరాబాద్లో అబ్బాయిలు దొరకలేదా నీకు? లేదు, దొరికారు. దొరకలేదనేం కాదు, నేను వెళ్ళలేదు బెంగళూరుకి, మా ఆయన నన్ను లాక్కెళ్ళాడు అనమాట. సో బేసికలీ మ్యారేజ్ అనేది ఓవరాల్గా నాకు అవుట్ ఆఫ్ నేను ఆలోచించి ఏం చేయాలనేలో అయిపోయింది పెళ్ళి. సో అలా జరిగిపోయింది కాబట్టి నాకు అసలు తెలియలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ వచ్చింది మా ఇద్దరికి 2 years ముందు మ్యాచ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఏదో సెట్ అవ్వక క్యాన్సిల్ అయింది. ఆ 2 years గ్యాప్లో మళ్ళీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాం. ఆ తర్వాత 2 years అయ్యాక అబ్బాయి మళ్ళీ నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. సో అప్రోచ్ అయ్యి ఇప్పుడు చేసుకుందాం, ఇప్పుడు పాత గొడవలన్నీ మర్చిపోయి ఉంటారు కదా అది ఇది అంటే సరే అని వాళ్ళ అమ్మ వచ్చి మా ఇంట్లో మాట్లాడి అలా ఇలా సెట్ చేసి, నేను కూడా మరి నేను ఇక్కడ పని చేయాలి, నువ్వు బెంగళూరులో ఉంటావు ఎలాగా, పెళ్ళైపోతే చాలే నువ్వు ఎక్కడన్నా ఉండు నాకేం ప్రాబ్లం లేదు అంటే, అయితే ఓకే నువ్వు నా వర్క్కి ఎలాంటి ఇబ్బంది పెట్టకపోతే ఐఎమ్ సో హ్యాపీ అని పెళ్లి చేసుకున్నాను. సో షూటింగ్స్ ఉంటాయి ఇక్కడ, షూటింగ్స్ లేనప్పుడు అక్కడ బెంగళూరులో. కానీ ఎక్కువ ఇక్కడే అంటే సినిమాలు ఎక్కువ చేస్తున్నావు కాబట్టి ఇంకా అటు ఇటు ఇంకా ఎక్కడెక్కడో తిరగడం కూడా ఉంటుంది. మా ఆయన చేసుకుని ముహూర్తానికి బాగా బిజీ అయిపోయాను అనమాట, బాగా కలిసి వచ్చింది నాకు. సో కాబట్టి ఇక్కడే ఆల్మోస్ట్ ఉంటున్నాను. తనే వీకెండ్స్ ఉన్నప్పుడు అలా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఓకే, చూసావా అమ్మాయి కోసం అబ్బాయి వస్తున్నాడు ఇక్కడ. అయ్యో ఇప్పుడు ఏం చూసారు, మా ఆయన అక్కడ బెంగళూరులో జాబ్ మానేసి హైదరాబాద్ లో వచ్చి జాబ్ కూడా వెతుక్కుని సెటిల్ అయిపోయాడు. కానీ ఒక టైంలో నేను చేసుకోనన్నందుకు, తర్వాత నేను చేసుకుంటానన్నాక జాబ్ రిజైన్ చేసి బెంగళూరు వెళ్ళాడు. అవును, నేను విన్నాను యాక్చువల్లీ 2 years కూడా వెంట పడుతూనే ఉన్నాడంట కదా అవును, పాపం చాలా ఇష్టపడ్డాడు అనమాట. సో ట్రూ లవ్ నెవర్ యూనో ఎప్పుడు గెలుస్తుంది అన్నట్టు గెలిచింది ఆయన. అసలు 2 years బ్యాక్ ఎందుకు అది అవ్వలేదు, బ్రేక్ అయింది అంటే మా నాన్నకి వాళ్ళ నాన్నకి ఏదో చిన్న ఫైర్ అయింది, చిన్న గొడవ ఏదో అయ్యింది. అక్కడితో కొంచెం అంటే మా నాన్న ఏం చేశారంటే ఫన్నీగా, మా నాన్నకి నా మీద ఓవర్ కేరింగ్, ఓవర్ లవ్ అనమాట. సో కాబట్టి వీడెవడో బెంగళూరు నుంచి వచ్చేసాడు, వీడు ఎలా చూసుకుంటాడు, వీడు ఏం చదివాడు, అసలు వీడి ఏజ్ ఏంటి, బయటకి ఏజ్ చెప్పట్లేదు అని మా నాన్న పర్సనల్గా అన్నీ సెట్ అయ్యాక మా ఆయనకి ఫోన్ చేసి, నీ సర్టిఫికేట్స్ అన్నీ నాకు ఒకసారి తీసుకొచ్చి చూపించు, నీకు నాకు మధ్యలో ఉంటుంది ఇది, మనం ఫ్రెండ్స్ అనుకుని చూపించు బాబు, నీ మార్క్ లిస్ట్ కానీ నీ పే లిస్ట్ ఇవన్నీ చూపించు అనగానే వాడికి కోపం వచ్చేసింది, మా ఆయనకి కోపం వచ్చేసింది. అంటే మీకు నమ్మకం లేదా, మీరు అలా ఎలా అడిగారు, సర్టిఫికేట్స్ ఎందుకు అడిగారు అని ఫుల్ కోపం వచ్చేసి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్పి, వాళ్ళ నాన్న మాకు ఫోన్ చేసి మీకు అంత నమ్మకం లేకుంటే మానేయండి అనేసరికి మా నాన్న వచ్చి ఇలా అన్నారే అంటే అయితే మానేమను అని నేను కూడా, అవును నమ్మకం లేదు ఏంటి ఇప్పుడు మానేమను అని చెప్పి నేను కూడా మానేసా. అలా అది టపక్ అని బ్రేక్ అయిపోయింది. మా ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు, వామ్మో ఇది బ్రేక్ అయిపోయింది ఏంటి, చిన్న గొడవ వచ్చి ఆగిపోతుంది అనుకుంటే సడన్ గా బ్రేక్ అయిపోయింది అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. అదంతా మళ్ళీ సెట్ అయ్యేసరికి 2 years పట్టింది అనమాట. సో తన తప్పు తనే రియలైజ్ అయ్యాడు. వావ్. బట్ 2 years తర్వాత నేను మిగిలిన్నాను కదా చేసుకోవడానికి, లేకపోతే ఏమయ్యేది గ్యాప్ లో, ఆయన ఎవరినో చేసేసుకున్నా నేను ఎవరినో చేసేసుకున్నా అయిపోయేది కదా పాపం. బట్ హీఈస్ లక్కీ.